ప్రణీత్ రావు, భుజంగరావు తిరుపతిల రిమాండ్ రిపోర్టులో సంచలనాలు వెలుగులోకి వస్తున్నాయి. అవును, అరెస్ట్ అయిన ముగ్గురు అధికారులు కూడా ప్రభాకర్ రావు చెప్తేనే చేశామంటూ కూడా వెల్లడిస్తూ ఉండడంతో ఇప్పుడు ఈ విషయం కాస్త సంచలనంగా మారింది. 7 రోజుల పాటు ప్రణీత్ రావుని విచారించారు పోలీసులు. కీలకమైన సమాచారాన్ని రాబట్టారు. ప్రభాకర్ రావు చెబితేని ఫోన్ ట్యాపింగ్ చేశామంటున్నారు ప్రణీత్ రావు. కొన్నిసార్లు భుజంగరావు తిరుపతిలు ఇచ్చిన నెంబర్లను ట్యాప్ చేశామని కూడా ప్రణీత్ రావు చెప్పిన సందర్భం. ఎన్నికల సమయంలో వందల మంది రాజకీయ నేతల ఫోన్లు ట్యాప్ చేశామంటూ కూడా ప్రణీత్ రావు చెప్పుకొచ్చారు. రాజకీయ నేతల కదలికలు, నిధుల సమీకరణపై దృష్టి పెట్టామన్నారు ఆయన. కొందరు నేతల కుటుంబ సభ్యుల ఫోన్లను కూడా ట్యాప్ చేశామన్నారు ప్రణీత్ రావు తన రిమాండ్ రిపోర్టులో పోలీసులు ఇచ్చిన దాని ప్రకారం. దీంతో పాటు వ్యాపారవేత్తలతో పాటు సమాజంలో పేరున్న వారి ఫోన్లను కూడా ట్యాప్ చేశామని చెప్పుకొచ్చినట్టుగా తెలుస్తోంది. ఎన్నికల ఫలితాల రోజు ప్రభాకర్ రావు చెప్పినట్లే చేశానంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. ట్యాపింగ్కు సంబంధించిన మెయిన్ డివైస్ని పూర్తిగా ధ్వంసం చేశాను, 17 కంప్యూటర్లలో ఉన్న హార్డ్ డిస్క్లను ధ్వంసం చేశాను అంటూ కూడా ప్రణీత్ రావు తన రిమాండ్ రిపోర్ట్లో చెప్పుకొచ్చినట్టుగా తెలుస్తోంది. ఇక ధ్వంసం చేసిన హార్డ్ డిస్క్లను మూసీ నదిలో పడేశానంటూ కూడా ఆయన చెప్పినట్టు ఆ రిమాండ్ రిపోర్ట్ చెప్తోంది. ఇక 2 లాకర్లలో ఉన్న డాక్యుమెంట్లను కూడా తగలబెట్టేశాం, బీఆర్ఎస్ కీలక నేత ఇచ్చిన నెంబర్లను కూడా ట్యాప్ చేశాం అంటూ కూడా ఈ రిమాండ్ రిపోర్ట్లో భుజంగరావు చెప్పినట్టుగా తెలుస్తోంది. మాజీ టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ ఇచ్చే నెంబర్లను ప్రణీత్కు పంపించామంటూ కూడా భుజంగరావు చెప్పుకొచ్చినట్టుగా తెలుస్తోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకన్నా ముందు ఇంకా ఏమన్నారు అనేది రిమాండ్ రిపోర్ట్లో ఏమన్నారు అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేస్తున్నాం. ఇక దీంతో పాటు ప్రణీత్ రావు ఇచ్చే సమాచారాన్ని బీఆర్ఎస్ కీలక నేతకు పంపంటూ కూడా భుజంగరావు రిమాండ్ రిపోర్ట్లో చెప్పినట్టుగా తెలుస్తోంది. అలాగే హైదరాబాద్కు సంబంధించిన సమాచారాన్ని డీసీపీ షేర్ చేశాడంటూ కూడా సంచలన విషయాలను భుజంగరావు తన రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నట్టుగా సమాచారం ఉంటుంది. ఇదే అంశానికి సంబంధించి అప్డేట్స్ చేసుకుందాం. ఇంకా ఎటువంటి సంచలనాలు రిమాండ్ రిపోర్ట్లో వెలుగులోకి వచ్చాయి? ఫోన్ ట్యాపింగ్ కేసులో పెను సంచలనాలు నమోదవుతున్నాయి. 7 రోజుల పాటు ప్రణీత్ రావుని విచారిస్తున్న పోలీసులకు సంబంధించి కీలకమైన విషయాలు బయటకు వస్తున్నాయి. ప్రణీత్ రావు, భుజంగరావు తిరుపతిల రిమాండ్ రిపోర్ట్లో సంచలనాలు నమోదవుతున్నాయి. ఇంతకీ ఈ ముగ్గురు రిమాండ్ రిపోర్ట్లో ఇంకా ఎటువంటి సంచలనాలు ఉన్నాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించబోతున్నారు. మధు, ప్రణీత్ రావు, భుజంగరావు తిరుపతిల రిమాండ్ రిపోర్ట్లో ఇంకా ఎటువంటి సంచలనాలు ఉన్నాయి? ఎగ్జాక్ట్లీ ప్రణీత్ రావు, భుజంగరావుకు సంబంధించినటువంటి తిరుపతిల రిమాండ్ రిపోర్ట్ లో సంచలన విషయాలు బయటకు వస్తా ఉన్నాయి. కొన్ని వాళ్ళు డైరెక్ట్ గా పోలీసులు అడిగినటువంటి ప్రశ్నలకు నిక్కచ్చిగా సమాధానాలు చెప్పారు. ఇదంతా కూడా మా ప్రోద్బలంతో మేము స్వయంగా చేసింది కాదు, అప్పుడున్నటువంటి ఎస్ఐబి స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో సంబంధించినటువంటి చీఫ్ ఎవరైతే ఉన్నారో ఆయన చెప్పినట్టుగానే మేము చేశాము, పైనుంచి అందినటువంటి ఆదేశాలను మేము యాజ్ ఇట్ ఈజ్ గా పాటించాము అనేటువంటిది వాళ్ళు సంచలన విషయాలు చెప్తా ఉన్నారు. ఇప్పటి వరకు 7 రోజుల పాటు ప్రణీత్ రావును చాలా సుదీర్ఘంగా విచారించారు, కీలక సమాచారం రాబట్టారు పోలీసులు, అనేక సంచలన విషయాలను రాబట్టారు. కేవలం పైనుంచి వచ్చినటువంటి ఆదేశాలను జారీ చేయడమే కాకుండా కేవలం రాజకీయ పార్టీకి సంబంధించిన నాయకులు, కుటుంబ సభ్యులే కాకుండా సమాజంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద వ్యాపారవేత్తలకు సంబంధించినటువంటి ఫోన్లను కూడా ట్యాప్ చేశాము, ప్రముఖుల ఫోన్లు కూడా ట్యాప్ చేశామనేటువంటిది ఇన్వెస్టిగేషన్ లో వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. కొన్నిసార్లు భుజంగరావు, తిరుపతిలు ఇచ్చినటువంటి నెంబర్లను కూడా నేను ట్యాప్ చేశానంటూ ప్రణీత్ రావు చెప్పినటువంటి సందర్భం విషయంలో బాగా బయటకు వస్తా ఉంది. ఎన్నికల సమయంలో వందల మంది రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి ఫోన్లు కూడా ట్యాప్ చేశామని చెప్తా ఉన్నారు. ఎప్పటికప్పుడు వాళ్ళ కదలికలు, నిధుల సమీకరణ కావచ్చు, వాళ్ళ కుటుంబ సభ్యులతో ఏమైనా నిధుల సమీకరణ చేస్తా ఉన్నారా, అసలు మనీ ఎట్లా ట్రాన్స్ఫర్ చేస్తా ఉన్నారు, ఒకవైపు నుంచి ఒకరి నిధుల సమీకరణ ఎట్లా జరుగుతా ఉంది, వాళ్ళకు ఆర్థిక సహాయం ఎవరు చేస్తా ఉన్నారు, ఇలాంటి అన్ని అంశాలపైన ఫోన్ ట్యాపింగ్ ద్వారా తెలుసుకొని ఆ కదలికలను, ఆ అంశాలను, ఆ డీటెయిల్స్ ని అప్పుడున్నటువంటి ప్రధాన పార్టీకి సంబంధించినటువంటి ప్రభుత్వ పెద్దలకు సూచించినటువంటి వారికి నివేదిక రూపంలో అందించామనేటువంటి విచారణలో పేర్కొంటున్నారు. అయితే పేర్కొన్నట్టుగా చెప్తా ఉన్నారు. అయితే ఎన్నికల ఫలితాల రోజు జరిగినటువంటి పరిస్థితి అంటే డిసెంబర్ 3వ తారీఖు రోజున ఎన్నికల ఫలితాలు వచ్చాయి. 2023కు సంబంధించిన ఎన్నికలు 2024 ప్రమాణ స్వీకారం కంటే 2023 డిసెంబర్ 3వ తారీఖు రోజు ఫలితాలు అందడంతో ఆ ఫలితాలతో ప్రభుత్వం మారిపోతుందని తెలియడంతో అప్పుడున్నటువంటి ఎస్ఐబి చీఫ్, స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరోకి సంబంధించినటువంటి చీఫ్ చెప్పినటువంటి ఆదేశాలను పాటించాము, హార్డ్ డిస్క్లను ధ్వంసం చేశాము, ఆ డేటానంతా కూడా ధ్వంసం చేశాము, లాకర్లలో ఉన్నటువంటి వందల డాక్యుమెంట్స్ ని ధ్వంసం చేశామనేటువంటి చెప్తా ఉన్నారు. హార్డ్ డిస్క్లు ప్రత్యేకంగా కాల్ రికార్డ్ చేయడానికి
ఉపయోగించినటువంటి సాంకేతిక పరిజ్ఞానం ఉన్నటువంటి ఆ ఎక్విప్మెంట్ అంతా కూడా ముక్కలు ముక్కలుగా చేసి మూసీ నది పరివాహక ప్రాంతంలో పడవేశాము అనేటువంటిది కూడా విచారణలో వీరు పేర్కొనడం జరిగింది. సో మొత్తానికి వీటితో పాటు ఒక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేత సంబంధించినటువంటి ఇచ్చినటువంటి ఆదేశాలను కూడా పాటించాము, ఆయన చెప్పినటువంటి ఫోన్లను కూడా ట్యాప్ చేశాము అనేటువంటిది ప్రణీతరావు, అలాగే భుజంగరావు, అలాగే తిరుపతన్న వీరు విచారణలో బాగా ఒప్పుకున్నట్టుగా తెలుస్తా ఉంది. సో ప్రణీతరావు ఇచ్చే సమాచారాన్ని పూర్తిగా క్రోడీకరిస్తా ఉన్నారు. ఇప్పటికీ ఆడియో, వీడియో, తర్వాత రిటర్న్ లో దీనికి సంబంధించినటువంటి సాక్ష్యాధారాలు సేకరించే పనిలో ఉన్నారు. త్వరలోనే ఈ కేసుకు సంబంధించి మరిన్ని విషయాలు అప్డేట్స్, అంటే ఇప్పటి వరకు అధికారులను ఇప్పటి వరకు ట్యాపింగ్ చేసినటువంటి వారిని, వారికి సహకరించినటువంటి వారిని, ఆదేశాలు ఇచ్చినటువంటి వారి డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేశారు. నెక్స్ట్ రాజకీయ నాయకులకు సంబంధించి, అంటే అప్పుడున్న ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రముఖ పార్టీకి సంబంధించినటువంటి ఆదేశాలు ఇచ్చినటువంటి కీలక నేత ఎవరు అనేటువంటిది కూడా త్వరలోనే విచారించే అవకాశం ఉంది. మరికొద్ది మంది కీలక ప్రభాకర్ రావు చెబితేనే చేశామంటూ కూడా వీళ్ళందరూ వెల్లడిస్తున్న పరిస్థితి నేపథ్యంలో ప్రభాకర్ రావుని ఎప్పుడు విచారించే అవకాశం ఉంది, ఆయనను ఎప్పుడు విచారణ చేపట్టబోతున్నట్టుగా తెలుస్తోంది మధు? అంటే ఆ ప్రణీత్ రావు ఇచ్చినటువంటి సమాచారం మేరకు అప్పుడు ఉన్నటువంటి ఎస్ఐబి చీఫ్ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో ఎవరైతే ఉన్నారో ఆయనను విచారించడానికి సిద్ధమవుతా ఉన్నారు. ప్రస్తుతం ఆయన అందుబాటులో లేరు అని తెలిసింది. ఆయన ఇంట్లో సోదాలు చేశారు. ఆయన ఎక్కడెక్కడైతే సర్వర్లు ఏర్పాటు చేశారో, వరంగల్ కావచ్చు, తర్వాత సిరిసిల్ల, హైదరాబాద్ లో ఉన్నటువంటి ప్రాంతాల్లో కావచ్చు, ఎక్కడైతే ప్రముఖ రాజకీయ నాయక పార్టీ సంబంధించినటువంటి ఫోన్లు ట్యాప్ చేయాలనుకున్నారో, ప్రధాన ప్రతిపక్షానికి సంబంధించిన రాజకీయ నాయకుల ఫోన్లు, వారి ఇంటి సమీపంలో కిలోమీటర్ల నుంచి 2 కిలోమీటర్ల దూరంలో ప్రత్యేకంగా కూడా ఒక టవర్లు ఏర్పాటు చేసుకొని అక్కడి నుంచి మానిటరింగ్ చేసినట్టుగా కూడా ఇప్పుడు విచారణలో ఒప్పుకున్నటువంటి పరిస్థితి. సో ఇవన్నీ కూడా అప్పటి ఎస్ఐబి చీఫ్ ఇచ్చినటువంటి స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరోకి సంబంధించినటువంటి చీఫ్ ఇచ్చిన ఆదేశాలను పాటించామని చెప్తా ఉన్నారు. కాబట్టి ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఆయన అందుబాటులో లేరు, విదేశాలకు వెళ్లారని చేస్తా ఉన్నది. ముందస్తు బెయిల్ అప్లికేషన్ ప్రయత్నాలు మొదలు పెట్టినట్టుగా కూడా ప్రభుత్వం దగ్గర సమాచారం ఉండడంతో అరెస్ట్ వారెంట్ కు సిద్ధమవుతా ఉన్నారు. ఎక్కడున్నా కూడా, విదేశాలలో ఉన్నా కూడా తిరిగి నగరానికి, హైదరాబాద్ కి తిరిగి రప్పించడానికి ఇటు కేంద్ర సహాయాన్ని కూడా కోరి ఈయనను పిలిపించి మరింత లోతుగా విచారించడానికి ప్రభుత్వం సిద్ధమవుతా ఉంది. త్వరలోనే ఒకవేళ అప్పుడున్నటువంటి ఎస్ఐబి చీఫ్ ఆయనను పిలిపించి విచారిస్తే కీలక విషయాలు బయటపడతాయి. అప్పుడున్నటువంటి ప్రభుత్వ పెద్దల పేర్లు కూడా బయటకు వస్తాయి. ఇది చాలా పెద్ద లింకు, ఇది నేరం, కుట్రపూరితము అనేటువంటిది చెప్తా ఉంది ప్రభుత్వం. కాబట్టి దీంట్లో ఇంకా సంచలన విషయాలు బయటపడే అవకాశం ఉంది త్వరలోనే. రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్నల రిమాండ్ రిపోర్ట్లో సంచలనాలు నమోదవుతున్నాయి. 7 రోజుల పాటు ప్రణీత్ రావును విచారించారు అధికారులు, ముఖ్యంగా పోలీసులు. కీలక సమాచారాన్ని రాబట్టినట్టుగా తెలుస్తోంది. కొన్నిసార్లు భుజంగరావు, తిరుపతన్నలు ఇచ్చిన నంబర్లను ట్యాప్ చేశామంటూ కూడా ప్రణీత్ రావు చెప్పినట్టుగా తెలుస్తోంది. అయితే ఎన్నికల సమయంలో వందల మంది రాజకీయ నేతల ఫోన్లు ట్యాప్ చేశామంటూ కూడా ఒప్పుకున్నట్టుగా సమాచారం అందుతోంది. దాంతోపాటు రాజకీయ నేతల కదలికలు, నిధుల సమీకరణపై దృష్టి పెట్టామంటూ కూడా చెప్పుకొచ్చినట్టు తెలుస్తోంది. కొందరు